హాయ్, దిస్ వీడియో ఇస్ నాట్ లైక్ రెగ్యులర్ నా డైలీ వ్లాగ్స్ కాదనమాట. ఇది యాక్చువల్లీ 2 years బ్యాక్ నేను బీటెక్లో ఉన్నప్పుడు జూన్ 2021 ఆ డేట్స్లో 2022 ఇయర్లో మేము బీటెక్లో ఉన్నప్పుడు ఒక కవర్ సాంగ్ షాట్ చేసాం. దర్శన అని నా పేజ్లో ఉంటుంది, నా ఛానల్లో ఉంటుంది, వీళ్ళు చూసేయండి, ఇక్కడ కూడా ఇచ్చేస్తాను. సో ఆ సాంగ్ BTS క్లిప్స్ అనమాట ఈ వీడియో అంతా. యాక్చువల్లీ అప్పుడు షూట్ చేశాను, ఆ క్లిప్స్ అన్నీ పోయినాయి అనుకున్నాను. బట్ లక్కీలీ నిన్న ల్యాప్టాప్లో వేరే క్లిప్స్ కోసం ఎదుగుతుంటే ఇది దొరికింది. సో ఐ థాట్ పక్కా ఇది వీడియో ఒకటి చేయాల్సింది, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది, ఫన్ ఉంటుంది. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో, చూసేయండి. సో వాట్సప్ గైస్, దిస్ ఇస్ సనీ షేక్ బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఒక కవర్ సాంగ్ చేస్తున్నాం అనమాట, దర్శన మూవీలో దర్శన అది. సో దాంట్లో మెయిన్ లీడ్ నేను అండ్ హీఈస్ ద డైరెక్టర్. వీడు ఎందుకున్నాడో తెలీదు, హీఈస్ ద DOP అనమాట. బేసికల్లీ నాకు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే రాజమౌళి దగ్గర వర్క్ చేశాను. ఆ బోయపాటి సీన్కి బాలేబాబు అంటే మా సీన్స్ నేను రాస్తుంటా. సో బేసికలీ జనానికి వచ్చి కొడతారు కూడా తెలుసా. బేసికల్లీ నో గ్రావిటీ డైరెక్టర్. సో గ్రావిటీ నేనే ఇగ్నోర్ చేస్తుంటా. న్యూటన్ నాకు ఇష్టం ఉండదు, నాకు తన వల్లే ఫిజిక్స్ నాకు ఫెయిల్ అయ్యాను ఒకసారి. సో నాకు రిటర్న్ పడదు. సో గ్రావిటీ యాంటీగా పెట్టి సీన్స్ రాస్తాను. అందుకే నాకు TCSలో జాబ్ వచ్చింది. అది పక్కన పెట్టేసాను, అది కట్ చేసానమ్మా, అది కట్ చేసాను. షూట్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ 3 to 4 days. అండ్ కొన్ని సీన్స్ ఏమో కాలేజ్లో తీయాలి. సో ఈరోజు కాలేజ్కి వచ్చాము. కొన్ని బీచ్లో ఉంటాయి, కొన్ని క్యాఫ్టీరియా ఏదో మొన్నే మార్చుంటారులే ఫౌండేషన్. సో అక్కడ క్యాఫ్టీరియాలో, బీచ్లో, తర్వాత కాలేజ్లో కొన్ని సీన్స్ రోడ్డు మీద ఉంటాయి. ఎంత కట్టేపోతుంది తెలుసా, చాలా ఎక్కువ లెంత్ వస్తుంది కాబట్టి జనాలు చూడరు కాబట్టి. చెప్తున్నా కదా, అదే డైరెక్టర్ నువ్వు యాక్టర్ కాదురా. సో నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఆ సీన్ ఏంటంటే హీరోయిన్ సర్లే ఇదంతా వచ్చింది కానీ పర్మిషన్ పేపర్ పట్టుకొని సర్లే DOP మనకున్న ఇష్యూ చెప్పు. అది కాదు, మనకున్న ఇష్యూ చెప్పు. ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి. నేను వెళ్ళను, నేను ట్యాన్ ఈరోజు ఏంటో కొంచెం బాగున్నా. జశ్వంత్ వెళ్తాడు, జశ్వంత్ విల్ గో. డైరెక్టర్ అన్నాక ఆ మాత్రం పని చేస్తాం. లేదా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు? అయ్యప్ప గారు లేడు. సో లొకేషన్ పంపిస్తామా, పని పాట అవును. ఎందుకు వచ్చావరా? నీకేం పని ఉందరా ఇక్కడ? చదువుకోవచ్చు కదరా. అదేదో రాక్ కొట్టిన కంపెనీ అంట, నీకోసం వెయిట్ చేస్తాం. అదే నిజం చెప్పరా, బాష్ వచ్చింది కదా నీకు? రాలేదా? జెన్సిస్ ఏం రాలేదు ఇప్పుడు దాకా? JP Morgan అది కూడా రాదు. JP Morgan రాదు. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ। ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ। బిల్కుల్ సై ఏడవరా. కష్టాలన్నీ అమ్మాయిలకు వస్తాయి. సో షీ ఈజ్ ద ఫీమేల్ లీడ్ అనమాట. ఆయుష మీకు తెలిసి ఉంటుంది, నా వ్లాగ్స్ ఆల్రెడీ చూసి ఉంటారు. దర్శన, సారీ ఇప్పుడు నుంచి ఆయుష అని పిలవద్దు, దర్శన. సరే, ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేయాలంటే లొకేషన్ ఒక సినేరియో చెప్తా. అది ఎలా రియాక్ట్ అవుతుందో ఆ సినేరియోలో నాకు చెప్పనమాట. ఓకే, ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకో. ఓకే, రాదని తెలుసు మాకు కూడా, ఓకే ఫైన్ ఉందనుకో. సో ఆ అమ్మాయిని నువ్వు ఓయోకి తీసుకెళ్ళావు. ఓయోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయి వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఓకే ఫైన్. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అర్థం కాలేదా? అందుకే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇప్పుడు వైఫై పాస్వర్డ్ తెలిస్తేనే కదా ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యేది. ఆల్రెడీ ఓకే 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 ఫైన్. ఇది ఏమైంది? ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఫ్యామిలీతో పోయి వస్తారా? ఇంకేంటి బాయ్ ఫ్రెండ్ వస్తారు? పెట్టారు. అది వేస్ట్ గాడి నువ్వు. ఇటు అమ్మాయికి అర్థమైంది, ఇటు తేజ్ గాడికి అర్థమైంది. అవును నిజంగా అర్థమైంది. కాదు, ఈ వీడియో సాంగ్ లో నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఎంత వేస్టో నా బ్లాగ్ లో కూడా అంతే వేస్ట్ రా. అరే ఇప్పటికైనా అర్థమైందా? ఆల్రెడీ నీతో కాకుండా వేరే వాళ్ళతో వచ్చింది. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ ఎలా ఉండదు? ఏదో ఒకటి మన పట్టం ఎక్కువ వచ్చింది. సో ద హీరో సెంధిల్ వచ్చాడు అనమాట. అసలు యాక్చువల్లీ
సెంధిల్ ఇక్కడ ఎందుకున్నాడంటే నా వ్లాగ్ కంటెంట్కి నిజంగా ఆడికి అదే అన్నా తెలుసా, రారా అంటే ఎందుకు వస్తావా అంటే వస్తారా అంటే నువ్వు వచ్చినా రాకపోయినా పక్కారా నీకు రావాలన్నా. సో షూట్ అప్డేట్ ఏంటంటే షూట్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఆ గింబిల్ ఆ పార్ట్ దొరకట్లేదు. ఇప్పుడు మళ్ళీ గుంటూరు నుంచి ఎవరొకరు తీసుకురావాలి. ఇప్పుడు ఎవరికి గుంటూరుకి వెళ్ళే ఓపిక లేదు. సో రేపు పొద్దున్న మళ్ళీ షూట్ రెజ్యూమ్ అయితే మళ్ళీ సేమ్ ఇదే బట్టలు వేసుకోవాలి. సో రేపు కూడా మళ్ళీ ఏంటి స్నానం చేయలేదు అది ఇదని మెసేజ్ అది కమెంట్ చేయొద్దు అర్థమైందా. నేను సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఎలా రియాక్ట్ అవుతావో చెప్పు, ఓకేనా? సో ఏంటంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకో, మధ్యలో సో అయితే నువ్వు తనని ఓయోకి తీసుకెళ్ళావు అనమాట. అయితే ఓయోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయి వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? సరే బాగా ఎక్స్పీరియన్స్ ఏమో మంచిగా మనకి ప్రాక్టీస్ ఉంటుంది. The next day. ఓకే బాగున్నా. ఎవరు సార్? మా అబ్బాయి. మీ అబ్బాయా? బిహైండ్ ద సీన్స్ Okay, take 1, take 69, take 143. Scene 7, take 3. Production manager. Okay. 1, 2, 3. అరే ఇది లాస్ట్ తేజస్ నిన్నే చేస్తా. 1, 2, 3. సన్నీ సైడ్కి. మా ఒక్క సెకండ్ బ్లర్ అయింది, కట్ చేసుకున్నాం. అది పర్లేదు. మేడం మేడం అనుకో తను వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని. అంత వద్దు, అయిపోయింది. ఇమాజినేషనే కదరా, ఎంత అనుకుంటున్నా ఇమాజినేషనే కరెక్టే. అరే తను నవ్వి చూసి కదా నేను ఇలా అంటా. అంత కనపడుతున్నా, అంత కనపడుతుంది. రీజన్ లేకుండా వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఆ అమ్మాయి. రాగిబిడం అవసరం లేదు. నాకు తెలియదు జరుగుతుంది. నాకు వస్తాను ప్రేమలో కనబడకూడదు అంతే కదా. కనబడాలి, తను చూస్తుంది కదా బ్యాక్ సైడ్కి. ఓకే నన్ను చూస్తా. చూసి నువ్వు వెళ్ళిపోవాలన్నమాట. డైరెక్టర్ ఈస్ నాట్. నువ్వు వచ్చాక ఏంటి? ఓకేనా? అమ్మా ఓకే సో డే 1 షూట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ కాలేజ్లో సీన్స్ అన్నీ తీస్తాం. కొన్ని ఏమంటారు కొన్ని గేమ్స్ ఆ షార్ట్స్ అవి ఉన్నాయి, ట్రాన్సిషన్స్ అవి అనుకుంటా నాకు తెలీదు. ఆ షార్ట్స్ ఒకటి ఉన్నాయి. సో మళ్ళీ రేపు హీరోయిన్ పాపం చాలా కష్టపడిపోయింది. ఏం లేదు సర్లేదు, ఒక్క వీడియో వదిలేస్తున్నా. థ్యాంక్స్ బ్రో. ఓకే డార్లింగ్, కొట్టుకుంటున్నారా నా కోసం? అయ్యో మై డార్లింగ్. Tomorrow. సో వీఆర్ హియర్ అట్ కాలేజ్ అగైన్. కొన్ని షార్ట్స్ నిన్న బ్లర్ వచ్చినాయంట, అవి మళ్ళీ రీషూట్ చేయాలి.
అండ్ ఇంకొన్ని చెప్పా కదా ఏమంటారు గేమ్స్ ఆడుతున్నట్టు ఏదో షార్ట్స్ ఉన్నాయి, ఆ షార్ట్స్ మళ్ళీ తీయడానికి వచ్చాం. సో ఈరోజుతో తెలిసినంత కాలేజ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఈరోజు టైం ఉంటే బయటికి వెళ్ళి ఏమంటారు ఇంకొన్ని షార్ట్స్ ఉన్నాయి, వేరే షార్ట్స్ బయట షూట్ చేస్తాం అనమాట. ఇంకా హోప్ ఈరోజు కాలేజ్ షార్ట్స్ అయిపోవాలి. ఏదో చేసావు. అయ్యా 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 ఎక్కడిది అరే పెడితే సరిపోద్దేమో. వచ్చాడు అనుకో, ఏం లేకపోయినా ఏదో ఒకటి అంటాడు. నువ్వేం వీడియో తీస్తున్నావు? వద్దు, అందరికి అర్థమైపోయింది. గటోజీ వచ్చుడు. అది ఏంట్రా నీ క్యారెక్టర్ ఏంటో చెప్పు. డైలాగ్ చెప్పు ఒకటి. భీముడు పట్టుకుంటాడు, హనుమంతుడు పట్టుకుంటాడు, యముడు పట్టుకుంటాడు. ఆల్ ఇన్ వన్ మనం. చెప్పు డైలాగ్. ఏమంటివి మానవ జాతి నీచమా? అది కాదు కదరా, నాకు వేరే చెప్పా కదా చెప్పు. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. కుల పరీక్ష ఏందువా? నీ తండ్రి భరద్వాజే జాతి మానవ జాతి. చిప్సా? ఓకే. నాకు తెలిసినంత వరకు ఏమంటారు ఈరోజు కూడా కాలేజ్ షార్ట్స్ కంప్లీట్ అవ్వవు. లైక్ ఇక్కడ ఇండోర్ స్టేడియంలో కొన్ని షార్ట్స్ తీయాలన్నమాట. చెప్పా కదా అదేదో మా డైరెక్టర్ ఏదో విజన్ ఉంది, లైక్ ట్రాన్సిషన్ సంథింగ్, ఏదో గేమ్ ట్రాన్సిషన్ అది అంటున్నాడు. మాకైతే తెలియదు అదేమి. సో దానికోసం ఇండోర్ స్టేడియం కావాలి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంట. సో వాళ్ళు లేరు, వాళ్ళు మళ్ళీ 2 o'clock ఎప్పుడు వస్తారంట. ఇంకా బయటికి వెళ్ళి తీద్దామని షార్ట్స్. అదేదో ఏముందిలే, ఓకేలే, లైట్లే. A few moments later. సో వీఆర్ హియర్ ఎట్ ఆ ఫ్రెండ్స్ హౌస్ అనమాట. కొంచెం ఇండోర్ షార్ట్స్ ఉంటే ఇంటికి వచ్చాము. లక్కీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆయేషా వితౌట్ మేకప్. మా హీరోయిన్ నిజంగానే బాగుంటుంది. మేకప్ లేకపోయినా బాగుంటుంది. అసలు మేకప్ అయ్యే నేను వీడియోస్ కూడా అంటే ఫీలింగ్ అన్నమాట. జస్ట్ టచ్ అప్. నైస్. జంప్ చేసారా పర్లేదు. జంప్ చేయరా? ఏం చేస్తున్నారా పాప? ఇందాక నుంచి అది లాగుతూ షార్ట్ కోసం. అరే నేను యాక్టర్ అవుతారా? యాక్టర్ అవుతా. సో ఫైనల్లీ షూట్ అంటే ఇంకొంచెం ఉంది. తన పార్ట్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి. నా పార్ట్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి కూడా తర్వాత ఏమంటారు కొన్ని డేస్ తర్వాత వచ్చి కంప్లీట్ చేస్తాం మేబీ. రేపైతే బీచ్లో షార్ట్స్ తీయాలి. ఎక్సైటెడ్. బీచ్ సాల్సా. Day 3. సో ఐ ఫర్గాట్ వ్లాగింగ్. యాక్చువల్లీ మేము ఏమంటారు చెప్పా కదా బీచ్ షార్ట్స్ అని. సో దానికోసం చీరాల వెళ్తున్నాం అన్నమాట, రామాపురం. నేను ఇంకా 8 members మొత్తం. 8 members ఎందుకు అన్నావురా? 7 అనాలి. ఓకే నేను ఇంకో 7 members వెళ్తున్నాం అనమాట. సో మ్యాక్సిమం ఏమంటారు సన్ రైజ్ షార్ట్స్ అనుకున్నాం, ఎలా అయిపోయింది టైము. సో ఇప్పుడు వెళ్ళి షూట్ చేసుకొని లేట్ చేశాడు యాక్చువల్గా. ఏం కాదు, అందరూ లేట్ చేశాను. చూసారా ఆ డెడికేషన్తో వెనకాల కాఫీ తాగుతున్నట్టు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై లుక్ ఇన్ దిస్ వీడియో సాంగ్ అనమాట. ఇలాగే వెళ్తాను, వెళ్ళి హీరోయిన్ని ఏమంటారు కిడ్నాప్ చేసేస్తాను అనమాట. కిడ్నాప్ చేసి దాచేస్తాను. సో అదే అనమాట ఈరోజు షూట్ చేయాల్సింది, అది కూడా బీచ్లో. సో వి జస్ట్ నౌ రీచ్ బీచ్. చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తుండే. అంటే వెదర్ కూడా మాకు నచ్చినట్టుంది. సరదాగా అన్నాను, ఇట్లా ఏం లేదు, జస్ట్ పొల్యూషన్ నుంచి కాపాడుకుందామని అలాగ పెట్టుకున్నాను అనమాట ఫేస్ మీద. సో ఇట్స్ ఎ ప్రెటీ వ్యూ రా, వ్యూ. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటారు సాల్సా డ్యాన్స్ చేయాలి ఆయిషా నేను. అండ్ ఇంకో సీన్ ఒకటి ఉంది, అది కూడా షూట్ చేసేసి వెళ్ళిపోవడమే. చాలా సింపుల్, కొంచెంసేపు బీచ్కి వచ్చినందుకు తిరిగి వెళ్ళిపోవడం. సో వాళ్ళంతా షార్ట్ అదే ప్రిపేర్ చేస్తుంటున్నారు.
వీళ్ళిద్దరు వేస్ట్ కావాలన్నమాట అసలు మా దాంట్లో ఎందుకున్నారో తెలియదు. అండ్ హియర్ కమ్స్ ది బ్యూటిఫుల్ కోస్టార్ ఇన్ బ్యూటిఫుల్ ఫ్రాక్. బాగున్నారా నిజంగా? అరే నెక్స్ట్ టైం పక్కా హీరోయిన్ అవుతాను. హీరో ఏంటి సార్? హీరో ఏంటి సార్? నేను యాక్టర్ అవుతా. ఏంటి సార్? యాక్టర్ అవుతా నేను. ఆయిషా నైస్. హైట్ ప్రాబ్లం. అవునా ఆయిషా, నువ్వు నాకు ఎక్కడికి వస్తావు? నైస్ రా, వెరీ గుడ్. ఇట్స్ ఓకే. రీల్స్ లేవు కదా ఈరోజు, అందుకే కదా. యా, సో ఇప్పుడు షార్ట్ చేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, కొంచెం అంటే మునిగి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ సాల్సా పార్ట్ వరకు అయిపోయింది అనమాట. ఇంకో సీన్ ఉంది, కాకపోతే బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ ఛార్జ్ పెట్టడానికి వెళ్ళారు. అండ్ ఇప్పుడు మీకు జూనియర్ పేరేంట దాంట్లో ఆసిబాబుని చూపిస్తాం. ఆసిబాబు వెళ్ళు. అండ్ బాల్ కూడా దొరికింది మాకైతే ఆడుకోవడానికి. దొంగనా కొడుకులు అందరూ షూట్ కంప్లీట్ అవ్వకముందే దూకేశారు అన్నమాట నీళ్ళలోకి. నేను ఒక్కనే డెడికేషన్తో ఉన్నా. డెడికేషన్ అంటే సన్నీ దగ్గర నేర్చుకోండి, బాల్ ఆడుకోండి. సో ఫైనల్లీ షూట్ ఈస్ డన్ అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే వీడి ఫోను, వీడి కెమెరా బ్యాటరీ రెండు అక్కడ లాకర్లో పెట్టాము. అంటే లాకర్ ఏం కాదు, అది పెద్ద లాకర్ అనుకుని అక్కడ పెట్టేసి వచ్చాం అనమాట. వెళ్ళి చూసేసరికి లేవు, డోల్ తీరింది. ఇద్దరే చెప్తానే ఉన్నా, పార్క్ అడిగితే కూడా నీ అమ్మ లేవు అంటున్నారు. సర్లే ఇంక వదిలేలే కానీ. Day 4. సో ఇట్స్ డే 4. సో వీఆర్ షూటింగ్ ఫర్ ఏమంటారు గేమ్ సీన్స్ అన్నా కదా, అదేదో ట్రాన్సిషన్ టైప్ చెప్పే కదా, మనకు అర్థం కావన్నీ. సో ఈరోజు ఇక్కడికి వచ్చాం. అండ్ ఇక్కడ ఈరోజు షూట్ చేయాలి. మళ్ళీ ఏమంటారు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళి షూట్ చేయాలి. మళ్ళీ క్యాఫ్టీరియాకి వెళ్ళి షూట్ చేయాలి. సో ఇన్ని షూట్స్ చేయాలి. ఐ హోప్ ఈరోజు కంప్లీట్ అయిపోవాలి షూట్ మొత్తం. సో ఇప్పుడు ఏమంటారు నా వేకప్ సీన్స్ తీస్తున్నారు అనమాట. నేను మెథడ్ యాక్టర్ అని చెప్పేసి సార్ పేస్ట్ పెట్టుకొని ఇప్పుడు బ్రష్ చేసేస్తాను. సే హాయ్ టు అవర్ ఎక్విప్. చెప్పడం మర్చిపోయాను, నా ఫోన్ కొంచెం హ్యాంగ్ అవుతుంది. సో దానివల్ల నేను ఎక్కువ వ్లాగ్ చేయలేకపోతున్నాను అనమాట. యాక్చువల్లీ నా కాలేజ్ సీన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్గా. సో ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్ సీన్స్, తర్వాత క్యాఫ్టీరియా, తర్వాత నాకు ఒక చిన్న డ్యాన్స్ సీన్స్ ఉన్నాయి అనమాట. అది అయిపోతే ఇంకా మాది షూట్ అయిపోద్ది. ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేయాలి అంతే. ఓకే షార్ట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. పక్క చూసేయండి అబ్బా, మ్యూజిక్ కవర్స్ పక్క చూసేయండి. చెప్పక్కర్లేదంట. హీరోయిన్ పడాలి ఏంట్రా నువ్వు విట్రా అసలు వచ్చాడా? హీరోయిన్ అయ్యా చచ్చిపోతుంది. సో వీ హ్యావ్ కేమ్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్, బ్లైండ్ కెమిస్ట్రీ అనమాట. మీరు ఒకవేళ విజయవాడలో ఉంటే కనుక పక్కా ట్రై చేయండి. ఇక్కడ చికెన్ పెరి పెరి పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్ 6 ఉంటుంది. అండ్ మిగతా కూడా చాలా బాగుంటాయి. నాకైతే ఫేవరెట్ అనమాట. సో ఇక్కడ కొన్ని సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ షూట్ చేసుకొని ఆయిషా పాట అయిపోద్ది అనమాట. ఇంకా నాది ఫైనల్గా ఒక డ్యాన్స్ ఉంటుంది, అది నైట్ టైం చేసేస్తాము. ఇంకా హీరోయిన్ మిస్ అవుతాం అనమాట. కాలేజీలోనే ఉంటుంది కదా. ఎన్నిసార్లు కావాలంటే సో ఈరోజుతో షూట్ మ్యాక్సిమం డన్ అయిపోతుంది. మ్యాక్సిమం చేసేస్తాం, అయిపోతుంది. స్పిన్నింగ్ బాగుంది కదా, హుడీ బాగుంది కదా అండి. చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడో. సో వీఆర్ గోనా హ్యావ్ పిజ్జా స్లైస్ కాంపిటీషన్ అనమాట. నా దగ్గర పిజ్జా ఉంది, ఆయిషా దగ్గర పిజ్జా ఉంది. సో ఇద్దరిలో ఎవరు ఫస్ట్ తింటారు అన్నది మా మొత్తం పడతాం. ఎలా సాస్ మీకు వద్దా సాస్? రెడీ సెట్. అరే గో అన్నా. 3, 2, 1 go.
అయిపోయి ఓకే ముందు చూసుకోడమ్మా. అయ్యో బాగుంది. చిన్న ముక్క. ఇంకా కంప్లీట్ చేయాలి మొత్తం. ముందు చెప్పాలి నువ్వు. ఫ్రెండ్స్ ఎడిట్ చేయాలంటే మొత్తం తిన్నాకే రా అయిపోయిందా నాది అయిపోయింది. అయిపోయిందా ముందు చెప్పాలి మరి. తెలిసిందే కదా ఎప్పుడైనా సన్నీ మిమ్మల్ని ఏమంటారు సబ్స్క్రైబ్ చేసినందుకు సన్నీ మిమ్మల్ని సరే సరే, నా సబ్స్క్రైబర్స్కి మేము ప్రౌడ్ ఫీల్ చేయడానికి భాష నేను నీ సబ్స్క్రైబర్. సారీ అన్నీ సమానం కదా. సారీ యాక్చువల్లీ డ్రా అయిందనమాట. సో ఫైనల్లీ ఆయిషా షూట్ అయిపోయింది అనమాట. అయిపోయింది. ర్యాప్ ఫర్ ఆయిషా. బాయ్ ఆయిషా. మిస్ అవుతా ఆయిషా ఈ టీమ్ని. ఆబ్వియస్లీ చాలా చాలా ఎంజాయ్ చేశాము. నిజంగా షూట్ మొత్తం చాలా అసలు చాలా చిల్లిగా అనమాట. ఏడుస్తున్నాడు. సో యాక్చువల్లీ మేము చాలా అంటే చాలా జోవెల్గా చేసుకున్నాం. యాక్చువల్లీ 2 days 3 days అనుకున్నాం. 4-5 days అవుతుంది మాకు షూట్ స్టార్ట్ చేసి. అసలు బిహైండ్ ద సీన్స్ చూస్తే మీరే నవ్వుకుంటారు. అండ్ పక్కా ఈ ప్లేస్కి రండి. మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. లైక్ ప్రతిదీ అసలు మేము ఏం చేస్తున్నాం మమ్మల్ని చాలలేదు అంటే ఇసుక్కోలేదు అనమాట. సో పక్కా బ్లైండ్ కెమిస్ట్రీకి రండి విజయవాడలో ఉండేవాళ్ళు. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇట్స్ మై అష్యూరెన్స్. పక్కా పిజ్జా షేక్స్ విత్ ఎక్స్ట్రా చీజ్. బాయ్. సో ఇట్స్ రైనింగ్ హియర్ అనమాట. మేము వెయిటింగ్ లిటరల్లీ చాలా రోజుల నుంచి వర్షంలో తడుద్దామని. కాబట్టి కరెక్ట్గా షూట్ డే రోజే అయింది. అండ్ మేము ఇక్కడ ఒక బస్ స్టాప్ కింద కూర్చున్నాం. కొంచెం వర్షం తగ్గితే ఆ లొకేషన్కి వెళ్ళి ఆ సాంగ్కి డ్యాన్స్ కంప్లీట్ చేసేసుకొని అంతే. సో ఫైనల్లీ ఏమంటారు షూట్ నేను అనుకున్నట్టే ఈరోజు అవ్వట్లేదు అనమాట. మీకు అనిపిస్తుందేమో వర్షం పడుతుంది అండ్ అట్ ది సేమ్ టైం లైటింగ్ సరిపోవట్లేదు. అండ్ ఏమంటారు లైట్స్ అదే అంబ్రెల్లా లాగా పెడతారు చూసారా పెళ్ళిళ్ళలో, ఆ టైప్ లైట్స్ తెప్పిద్దాం అనుకుంటే ఆ లైట్స్ ఏమిటంటే బిజీగా ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కడికో ఫంక్షన్ ఉంటే వెళ్ళిందంట, పెళ్ళిళ్ళ సీజన్ కదా. సో అట్లా సో ఏమనుకుంటామంటే రేపు ఎర్లీ మార్నింగ్ చెప్పరా ఎర్లీ మార్నింగ్ సో రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock 4 కాదే 4 అవడం అది సూర్యుడే రాడు 5 or 6 ఆ టైంలో వచ్చి షూట్ కంప్లీట్ చేసేసుకొని అంతే షూట్ కంప్లీట్ చేసేసుకోవాలి. దట్స్ ఇట్. Many months later. Like, share, subscribe.